టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం బడ్డీ. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. బడ్డీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలి అనుకున్న అల్లు శిరీష్కు థియేటర్లో నిరాశే మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తాడేమో చూడాల్సింది. ఆగస్టు 30న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఆదిత్య ఒక పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న పల్లవితో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఒకసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలి అనుకుంటుంది. అతన్ని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాలోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, కోమాలోకి వెళ్లిన పల్లవి ఆత్మ టెడ్డీ బేర్లోకి ఎలా చేరుతుంది అనేదే మిగతా కథ.